ఆయన అంటున్నాడు, నీ ప్రేమ నేను యాక్సెప్ట్ చేయను. దేవుడు నీ ప్రేమను తీసుకోడంట. ఎందుకంటే ప్రేమ పుట్టిందే దేవుని వలన పుట్టింది. ఎవరి వలన పుట్టిందంట? దేవుని వలన పుట్టింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పరిపూర్ణత అనేది లేకపోతే, నీ ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత లేకపోతే నీకు పుట్టేదే భయం. ఎక్కడ మాట్లాడుతున్నాడో మాట చూడండి, యోహాను పత్రికలోకి రండి. మరలా మనం యెషయా గ్రంథంలోకి వద్దానికి మనసు పెట్టండి. రిఫరెన్స్ కావాలి కదా ప్రేమ గురించి. యోహాను పత్రికలోకి వద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రేమలో భయం ఉండదు. మనిషి జాగ్రత్తగా పెట్టండి, మనస్సు జాగ్రత్త పెట్టండి. మనిషి నీ మనస్సును జాగ్రత్త భద్రం చేసుకో. ఇక్కడ దేంట్లో భయం ఉండదని చెప్తున్నాడు? ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదు. హల్లెలూయా. లోకంలో జరుగుతున్న ప్రేమ ఏంటి? ఒక చిన్న భక్తుడు ఒక చిన్న పాట రాశాడు. ఏం పాట వినండి. ప్రేమానే మాయను చిక్కుకున్న సోదరి, కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలికి చేరువై. ఎంతమంది లేరు సినిమాల గ్రామంలో? ప్రేమలో పడి తల్లిదండ్రులకి భారమైన వారు ఎంతమంది లేరు? వీరు దూరదేశం వెళ్ళి కష్టపడి సంపాదన పంపిస్తే తల్లిదండ్రులు కలలు గని రెక్కలు ముక్కలు చేసుకొని రక్తము చెమటగా మార్చుకొని నీపైన ఆశలు పెట్టుకొని ఏం చేస్తున్నారంట? నిన్ను చదివిస్తే పట్టణము పంపిస్తే ఏం చేస్తారు వీళ్ళు? ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి. ఎందులో చెడిపోయారు? మీకు అర్థమవుతుందా? దేవుని కన్నా ప్రేమ ఏదైనా గొప్ప ప్రేమ ఉందంటే లేదు. మరి ఈ ప్రేమ ఏంటిది? మీకు అర్థమవుతుందండి? నేను కూడా ప్రేమలో పడ్డాను. ప్రశ్న వస్తుంది ఇప్పుడు. మేరీ గారి కోపం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీకు అర్థమవుతుందండి? ఇన్ని కబుర్లు చెప్తున్న వాడంట వీడు ప్రేమ గురించి చెప్తున్నాడని ఎవడో కూడా ఉంటాడు. సాతాను గాడు దురద చేయగలవాడు. నాకు ప్రశ్న వేస్తాడు. నిజమే. హల్లెలూయా. నేను కూడా ప్రేమలో పెట్టాను, కానీ ఆ ప్రేమలో మాయ, ఆ మాయలో ఉన్నాను. కానీ నేను పాపంలో లేను, కానీ మాయలో ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే తెలిసి చేసిన పాపం వేరు, తెలియక చేసిన పాపం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే లోక ప్రేమలో పడ్డానో అసలు దైవ ప్రేమ గురించే రుచి లేదు ఆ దినాల్లో నాకు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ రుచి తగిలిందో, ఏమండి, ఆ ప్రేమ, ఆగాప ప్రేమ నన్ను రక్షించింది. దేవుని స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఆ ప్రేమను పొందుకున్న నాకు శ్రమలు వచ్చింది. ఆ ప్రేమను పొంది, ఏ ప్రేమ? దేవుని ప్రేమలో పడ్డాను. ఏ ప్రేమలో పడ్డాను? దేవుని ప్రేమలో పడ్డ తర్వాత ఆయన రుచి నాకు వచ్చింది. ఇంతకు ముందు రుచులేంటి? ప్రేయసి రుచి. ఏ రుచి అంట? అమ్మాయి రుచి, ప్రేమ రుచి. అది లోక సంబంధమైన రుచి. కానీ ఈ ప్రేమ ఆ ప్రేమ కాదు. హల్లెలూయా. వినండి, దేవుని ప్రేమలో పడిన వాడు రుచి నెరిగిన వాడు. దేవుని స్తోత్రం కలిగింది. మీకు అర్థమవుతుందా? లోక ప్రేమలో పడిన వాడు ఇదిగో ఎవరినైతే ప్రేమించాడో ఆమెను తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఆడి కుటుంబానికి, లోకానికి భారం అవుతున్నాడు. కానీ దేవుని ప్రేమలో పడిన వాడు, వినబడుతుందా? దేవుని ప్రేమలో పడిన వాడు, ఏమండి, జీవము కలిగిన వాడు. వాడికి భయం ఉండదు. హల్లెలూయా. కానీ ఈ ప్రేమలో పడ్డాడు చూసారు, వాడు భయపడతాడు.